రేణుక ఇప్పుడు రేణుక గున్నే వచ్చేంత వరకు సొసైటీ మొత్తం అన్న ఖరాబ్ నువ్వు గున్నా అనకన్నా. మళ్ళీ ఏంటిది గుండానా గోనే గోనే ఎక్కడ గోనే అంటే ఏంటిది గోనే రేణు గోనే ఇంటి పేరా నువ్వు పెట్టుకున్నావు అది మా నాయన ఇచ్చిన గిఫ్ట్ నా జిందగీలా. నువ్వు ఎవరిని వద్దన్నాను ఇంకా నాయన ఇచ్చిన గిఫ్ట్ అని ఎందుకంటావు నువ్వు నాయనకు పుట్టిన కాబట్టి నాయన ఇచ్చిన పేరు పెట్టుకున్నా. నా పేరంతా కింద బ్రష్ పట్టిస్తున్నావు ఆయనది. వాళ్ళ నాన్న ఇట్లా పోతుంటే ఏందమ్మా మీ అమ్మాయి అని చెప్తున్నారేమో. బ్రెస్ట్ అనే 100 సార్లు అడకు నన్ను. నాకు అది పరంజ్యోతి ఇది గుర్తొస్తుంది నువ్వు అట్లా మాట్లాడుతున్నా. ఏ జ్యోతి అయినా పర్వాలేదు కానీ అసలు బయటికి తిరగాను నేను ఫస్ట్. అరే అన్న నువ్వు ఏం చేస్తావు చెప్పు. నువ్వు ఇప్పుడు అంటున్నావు కదా నువ్వు బయట తిరగవు అది చేశారు ఇది చేశారు అని భయపడతావారు అంటున్నావు. నేను ఇప్పుడు వీడియోలు రీసెంట్ గా 3-4 మంత్స్ నుండి నేను పోయమైనా అది వరకు కూడా తిరగాను. నేను తిరగాను ఫస్ట్ కానుండి అలవాట్లేదు కాబట్టి తిరగాలని చెప్తున్నా కదా. మళ్ళా ఫ్రెండ్స్ కూడా లేరు ఎట్లుంటారు ఇట్లాంటి వాళ్ళతో? ఒక ఇద్దరు నా క్లాస్మేట్స్ అంతే. నీలా అంటేనా లేకుంటే వాళ్ళు కూడా అన్న నువ్వు నన్నేమన్నా ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంటే పాపం వాళ్ళు కూడా చెప్పుకుంటే నీ ఫ్రెండ్ ఇట్లా కదా అని వాళ్ళ పరువు పోతుంది కదా అని. అసలు అలా పరువు పోయే పనులు నేను ఏనాడు చేయలేదు, ఎప్పుడు చేయలేదు. మంచిదాన్ని బరాబర్ మంచిదాన్ని. ఎలా మంచిదాన్ని చెప్పు. ఎలా మంచి ఎన్ని మంచి పనులు చేసినా ఎవరు చూడన్నా. దాన ధర్మాలు చేసినావా? చేసిన. ఒక ప్రాణాలు సేవ్ చేసినావా? చేసిన. నీ కిడ్నీ ఏమైనా కళ్ళు డొనేట్ చేసినావా? నా కిడ్నీ ఇస్తే నేను వానికి హెల్ప్ చేయడానికి నేను బతుకుంటేగా మడ్డలో కలిసిపోతా ఫస్ట్ నేనే. నేనెందుకు ఇస్తా? అచ్చా అలా అని ఇస్తలేవు అన్నమాట. అరే నాకు అయింది ఇస్తా అన్న. ఇప్పుడు నా తాన కొంచెం అన్నం ఉంది అనుకో తినంట. నేను తినకోకుండా పక్కన పెడతా. ఆ గుణం ఉంది నాకు. ఓకే బిర్యానీ తింటావా నువ్వు? తింటా. చికెన్ ముక్కలు తింటావా? తింటా. చికెన్ ముక్కని కూడా తిట్టుకుంటా తింటావా మంచిగానే తింటావా? తిట్టుకుంటా అంటే ఉడకకపోతే లంచోడికి ఇట్లు ఉడకబెట్టిండేంది నీ అమ్మ వీనికి వండనీకి రాకపోతే నాకు చెప్తుంటే అయిపోతుండే కదా బాడకావుగాడు అంటుండా. అట్లా రాత్రి కూడా లొల్లి పెట్టుకున్నా నేను తిన్నకాడ. పుక్కట్ల పైసలు వస్తున్నాయి తీసుకుంటున్నా అరా లంబడి గిదేంది అన్నం ఏందన్నా. ఏమన్నా గుద్ద మూసుకొని ఉన్నాడు. మనం మాట్లాడేటి అట్టుంటాయి. ఏమన్నా ఎంత మళ్ళా లంజోడుకు మంచిగా ఉన్నాడు కానీ అది పుక్కట్లా తీసుకున్నట్టే అన్న. ఎంత బాధేసిందో తెలుసా. నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు షూట్ చేసుకోవాలి తిండికి పోతే అసలు లివర్ కర్రీ అని ఇచ్చి నీళ్ళు పోసి ఇచ్చినాడు అన్న. అయ్యో ఎంత పాల్తు కదా అసలు. సరే నాకే ఇట్లు ఇచ్చిండు. రోడ్ సైడ్ తినేటోళ్ళు ఉంటారన్న. ఏదో ఈ పక్క సైడ్ వాళ్ళు పెద్ద రెస్టారెంట్లకి 5 స్టార్లకు పోలేరు. పక్క పొట్టు ఉంది కదా అని పోతారు. పోతే ఇట్లాంటి ఫుడ్ ఇస్తే వాళ్ళకి ఎంత పైసలు ఖర్చు అవుతాయి. ఈ లంజడుకులకు అర్థం కాదా ఫుడ్ వాళ్ళకి? కాదు మంచి ఫుడ్ ఇవ్వాలి, క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి. గది కాదు నీళ్ళు పోసి ఇచ్చిండు లంజడుకు. ఇచ్చి పడేసిన కుక్కట్ల పైసలు వస్తున్నాయి. నేను గిడ పెట్టినావు ఎందుకు పెట్టినావు? ఇదేనా లివర్ కర్రీ ఇది? నీ ముఖాన్ని కొడితే మళ్ళా పోతుంది మళ్ళా అని చెప్పిన. సపోర్ట్ చేయలే వాడు. చెయ్యలే. చేస్తే వీడియో తీసి మొత్తం దునియా మొత్తం స్ప్రెడ్ చేసి మన హోటల్ మూపిచ్చేస్తా. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏమనలే. నాకే సపోర్ట్ చేశారు. నేను మాట్లాడేది పాల్తు మాటలు ఏడ మాట్లాడానన్నా ఉన్నదే మాట్లాడతా అంతే. అవును కానీ వేరే వాళ్ళతో నేను అదే వేరే అంటే ఏం గల్లో కదా అది స్వాయగల్ల ఎందుకు మీ ఇద్దరికి ఏంటిది గొడవ అసలు? మా ఇద్దరికి ఏం లేదు. ఫస్ట్ అది నన్ను ట్రోల్ వేసింది అన్న. ఇప్పుడు అది ట్రోల్ వేస్తుంది. అది అందరికి ట్రోల్ వేస్తుంది. పత్తిత్తు పరమాన్నం. దాన్ని ఎవడన్నా ట్రోల్ వేసింది అనుకో అక్క నేను మంచిదాన్న అక్క, నేను నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అక్క, నేను హోల్ సిటీ రాడినక్క, నేను గుద్ద బలిసిందన్న అక్క, నాకు అందం ఉంది అక్క, నాకు గుద్ద ఎవరు అంటది. అయితే లేడీస్ అందరు కూడా నాకు మెసేజ్ చేసి అరే ఇదేందిరా ఇట్లాంటిది గిది ట్రోల్ చేస్తుంది కానీ అక్క వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్తారు అన్నట్టు. ఇప్పుడు ఇవి ఒక్కటే కాదు, ఒకవేళ ఏమైనా హస్బెండ్ తో ప్రాబ్లం అయినా లేకపోతే ఏదైనా సరే ఈ వీడియో తీయరని వాళ్ళు చెప్తారు కొన్ని వీడియోస్ నాకు. ఎందుకంటే నేను అమ్మాయిలు సపోర్ట్ చేస్తా కాబట్టి. అప్పుడు చెప్పిర్రు అన్నట్టు అరే మేము తిరిగి ఉల్టా ట్రోల్ వేసానంట, నేను మంచిదాన్ని నేను పత్తిత్తనని చెప్పిందంట. ఆ మాట చెప్పకూడదు కదా. ఇప్పుడు నువ్వు ట్రోల్ వేసినావు, నిన్ను తిరిగి నేను ట్రోల్ వేసినా బరాబర్ అయిపోయింది కదా. నువ్వు నా కళ్ళలో కూర్చున్నావు, నేను నీ కళ్ళలో కూర్చున్నా, నువ్వు నా చెంప మీద కొట్టినావు, నేను నీ చెంప మీద కొట్టినా, అయిపోయింది. చెల్లుకు బరాబర్ ఇచ్చి పడేసినాం. ఇది అట్లా కాదు. నేను కొడతా, నేను చేస్తా, ఏదైనా చేస్తా, నువ్వు సపోర్ట్ చేయకుండా అడు ఉండాలంటది. దీని గుద్ద మరి నాలాంటిది అయితే పెడుతుంది. సారీయా మడ్డలది 2 వీడియోలు చేసిన లంజా పుక్కు లంజా బ్లాక్ చేసి దెంగింది నన్ను. నాయి కొన్ని బూతు వీడియోలు ఉన్నాయన్న ఉంటే ట్రోల్ చేసింది. చేస్తే చేసుకోక సరేలే అని నేను అనుకున్నా. ఒక్క వీడియో నాకు వచ్చింది అన్నట్టు రోగం వచ్చింది దానిలాగా ఉన్నవే అని. ఇక నేను ఊకుంటారా ఆయనత? నాకు ఇక దాని వీడియోలు ఫస్ట్ ఉండే నాకు గుద్దలం అంటుండే. ఇంక అప్పుడు ఇక దమ్ చేసి పడేసిన అంతే.
మామూలుగా దెంగియాల దాన్ని దెబ్బకే నన్ను బ్లాక్ చేసింది. ఈ అబ్బాయిలు అయితే ఎంత మంది ట్రోల్ చేస్తారో అంత మంది. నేను మంచి వీడియోలు తీసి డాన్స్ వీడియోలు అవి ఇవి తీసినా కూడా అక్క అది చేయి, అక్క ఇది చేయి, అక్క దాన్ని ట్రోల్ చేసి దెంగ అని అడుగుతారు. దానికి ఎంత బల్పో తెలుసా, ఒకడు ట్రోల్ చేసిండంటే వాని 10 వీడియోలు చేస్తుంది, ఒక్క వీడియో దీన్ని ట్రోల్ చేస్తే బ్లాక్ చేస్తుంది. దానికి ఉన్న యాటిట్యూడ్ అందరికి ఉంటది అన్న. అదే మంచిదాన్ని నేనే పెద్ద రాయల్ ఫ్యామిలీ నుండి వచ్చిన వెళ్ళి డైమండ్స్ వస్తాయంటే పెట్టుకో, పక్కనోడికి ఎందుకు చెప్తావు, అంతే కదా. మరి అది నేనన్నది. దానికి నాకు అక్కడే పంచాయతీ అయింది. ఇంకా అన్న ఒక అన్న కాల్ చేసిండు అన్నట్టు ఇంటర్వ్యూలా, మీకు కూడా తెలుసా అన్న. అయితే అన్న కాల్ చేస్తే ఏమని మాట్లాడుతుంది, ఇప్పుడు నేను ఎప్పుడో చేసిన ట్రోలు అంటే నేను లంజ పని చేసిన రోజులు చేసుకున్నా, దెంగించుకున్నాను రోజులు దెంగించుకున్నా, నేనైతే ఇప్పుడు గుద్ద గుట్టేసుకున్నా అంటే అయిపోతుందా? ఇప్పుడు నువ్వు ట్రోల్ వేసిన రోజులు వేసినావు, మళ్ళీ ఇప్పుడు నేను మంచి పత్తిత్తునైనా అది కరెక్టా? అట్లా చెప్పింది అన్నట్టు. నేను పత్తిత్తునైనా ఇప్పుడు ఆమె లంజ అవుతుంది అన్నట్టు మాట్లాడింది. ఆమె ట్రోల్ వేస్తుంది నన్ను, నాకేం పరగబడదు, బొచ్చు బీ పరగబడదు అని చెప్తుంది. అందుకే నేను ఖచ్చితంగా దాన్ని ట్రోల్ వేసా. నేను అన్నదాన్ని ఇటు సవెట్టిడా, నాకు ఇప్పుడు దాని వీడియోలు దొరుకుతలేవు, నేను వేరేది ఏమైనా క్రియేట్ చేసుకొని దాని వీడియోలు డౌన్లోడ్ చేయాలి అట్లా అని చెప్పేసి ఏం చేసిన ఇటు సవెట్టినా. సరేలే ఇంకా తమ్ముడు వాళ్ళు ఇక తెలిసిన వాళ్ళందరూ ఇక దాన్ని దెంగు దాన్ని తిట్టు అని చెప్పేసి మెసేజ్ నా ఫ్యాన్స్ అందరూ అయితేనే ఉంది అయితేనే ఉంది కాదు, దాని ఫ్యాన్ ఎవడో ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసి నాకు ఆయన మెసేజ్ పెట్టిండు. అది ఓపెన్ చేస్తే దాంట్లో మెసేజ్ దాని వీడియోలు దొరికినాయి. ఇంకా మంచిగా ఉంది, మంచి ఛాన్స్ దొరికింది. వాడు వచ్చినోడు రాకుండా దానికి ఎంత గుద్దలు బలుపుందో వీనికి కూడా అంత ఉంది అన్నట్టు. నవ్వుతున్న ఎమోజెస్ అవి పెడుతుండు. పని ఇట్టుందా లంజోడు కానీ మొత్తం వీడియోలు కొట్టి పడేసిన, ట్రోల్ చేసిన. ట్రోల్ అయిపోయింది. నీకు కూడా కొంతమంది ట్రోల్ చాలా చేస్తుంటారు కదా, ఏమనిపిస్తుంది అన్న మనం చేసేదానికి ట్రోల్ వేయడం అనేది చాలా అన్యాయం అనిపిస్తుంది. ఎందుకంటే అది నా సొంత కంటెంట్. ఇప్పుడు నేను ఒక మేకప్ గురించే చూసిన, మేకప్ వేసుకోవడం ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవ్రీవన్ ఫోన్ యూజ్ చేస్తారు, అందరు ఫోన్ యూజ్ చేస్తారు, అందరూ రీల్స్ చేస్తారు. కొంతమంది పర్సనల్ పెట్టుకుంటారు, కొంతమంది పబ్లిక్ పెడతారు. అయితే నేనేమంటానంటే స్క్రోల్ చేసినప్పుడు కానీ ఇవన్నీ వస్తున్నాయి మేకప్ వీడియోలు. అప్పుడు నేనేం చేసిన, బర్రుచ్చ ఇట్లా అని చెప్పి ఇవి ఒక వీడియో తీసిన, బర్రుచ్చ తీసుకోండి ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పిన. చెప్తే అది ట్రోల్ చేసిరు, ఉచ్చలక్క అని పేరు పెట్టి. అది ఎంతవరకు కరెక్ట్ ఈ లంజడుకులకి? ఇప్పుడు వాళ్ళే నాశనం అవ్వకూడదని మనం వీడియో తీస్తే ఇది ఎట్లుందంటే మంచి చేద్దామని పోతే మనన్నే గోతులో పడేసినట్టుంది. వాళ్ళు నాశనం అవ్వకూడదు, ఇది కొని అది కొని వాళ్ళు డబ్బులు దెంగ పెట్టుకోకూడదు అని నేను మంచి చేస్తే ఆ లంజడుకులు నా మీదనే ఉల్టా వేసిర్రు. మేకప్ కిట్ అవి వేస్తారా? ఏమేమి వేస్తారు మేకప్ కిట్లా? మేకప్ కిట్లే అవి వేస్తారని కాదన్నా, పేకు వస్తాయి, పేకు వస్తువులు అయితే ఏముంటాయో గవి వస్తాయి. మీరైతే అట్లా చేయకూరు అని చెప్పినా నేను. వాళ్ళకి అర్థం కాదా మరి ఎందుకో లంజడుకులకి ఎవడైతే మంచి చేసినా వానే దింగుతారు. ఉచ్చలక్క అంటారు, ఎర్రి పుగ్గాళ్ళు, ఉచ్చలక్క బూతులక్క ఇవే ఇలా ముచ్చట్లు. పాపం ఏందన్నా మంచి చేస్తే మంచి లబడ. మళ్ళీ హెయిర్ ఆయిల్స్ ఉంటాయి అన్నట్టు, చాక్లెట్లు తింటే హెయిర్ వస్తుంది, ఏందది చాక్లెట్లు తింటే వస్తుంది. మళ్ళా ఇంకేదో హెయిర్ ఆయిల్ అంట, ఆదివాసి హెయిర్ ఆయిల్, జడలు పెద్దగా అవుతాయి. మళ్ళా ఉన్నది ఉడకోకుండా ఉంటే చాలా సంతోషం. ఇది అయితే పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా చేస్తారు. ఎందుకు చేస్తారో తెలీదు, పుక్కట్ల పైసలు వస్తాయి అందుకని చేస్తారు. మనమేమో అట్లాంటి ఏం తీసుకోము, అట్లాంటి ఏం చెయ్యం, బేకార్ పనులు. మంచిగా వెళ్ళిపోతాం స్ట్రైట్ గా కుల్లా మాట్లాడుకుంటా. అంటే ఇప్పుడు నెత్తికి ఆ జుట్టు అంతా ఫేక్ అంటావా? ఫేక్ అంటే అన్న ఫేకే కదా, ఫేక్ గా. అరే అన్న నా హెయిర్ ఇంత లడ్డుగా ఉంటుండే, 1 kg పడుతుండే. టెన్షన్స్ కి మొత్తం అదే లాస్ అయింది. అప్పుడు నేను ఏం పోసుకున్నా, మా అమ్మ ఏం పోసింది మాకు, మేము 6 ఆడపిల్లగలం అయితే మాకు షాంపూలు తెచ్చి టయానికి అన్నం పెట్టి అంత చేస్తుండేనా. మడ్డవి టైం ఉండకపోతుండే మా మమ్మీకి, మస్తు పని చేస్తుండే. చేసిన పనికి మాకు బువ్వ పెట్టాలి. అట్లాంటప్పుడు ఏం చేస్తుండే, సర్ఫ్ తీసుకొస్తుండే, వాషింగ్ పౌడర్ అని మా చిన్నప్పుడు ఉంటుండే, గది తీసుకొస్తుండే, దాంట్లో వేస్తుండే, మాకు నెత్తికి పోస్తుండే. మంచిగానే ఉంది కదా నా హెయిర్. అట్లాంటి హెయిర్ కూడా టెన్షన్స్ పెద్ద అయినాక టెన్షన్స్ వస్తాయి, వాటి వల్ల ఊడిపోయింది, లాస్ అవుతుంది, అంతే. కథం కాంగ్రెస్ జయబోలో తెలంగాణ అయిపోయాయి.